Hello students, in this video we will discuss the chapter 7, that is reproduction. How the organisms are reproducing and what is the process reproduction called. రీప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు రీప్రొడక్షన్ ఎందుకు ఆర్గానిజమ్స్ జరుపుతున్నాయి, దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రీప్రొడక్షన్ మీన్స్ ద ప్రాసెస్ త్రూ విచ్ ఆర్గానిజం క్రియేట్ ఆర్ జనరేట్ న్యూ ఇండివిడ్యువల్స్ని జనరేట్ చేసే ప్రాసెస్ని రీప్రొడక్షన్ అంటాం. న్యూ ఇండివిడ్యువల్స్ని ప్రోజనీ లేదా ఆఫ్ స్ప్రింగ్ లేదా న్యూ జనరేషన్ అని అంటారు. ఓకే, వై డు ద ఆర్గానిజం రీప్రొడ్యూస్, ఎందుకు రీప్రొడక్షన్ని జరపాలి, పర్పస్ ఏంటి అంటే బై రీప్రొడక్షన్ ద ఆర్గానిజం మెయింటైన్ ద సర్వైవల్ ఆఫ్ దేర్ ఓన్ స్పీసెస్, వాటి యొక్క సర్వైవల్ని మెయింటైన్ చేయడం కోసం. అలాగని ఇంకొకటి ఏంటంటే జెనెటిక్ వేరియేషన్స్ అంటే చేంజెస్, ఆ పాపులేషన్స్లో వేరియేషన్స్ని తీసుకురావడం కోసం రీప్రొడక్షన్ అనేది జరుపుతాయి. In 9th class, we already have discussed about DNA, chromosomes, all these. DNA means deoxyribonucleic acid, which carries the information of inheritance from parents to the new generation. ఈ DNA న్యూక్లియస్లో ఉంటుంది, అది ప్రోటీన్ మేకింగ్లో యూజ్ అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ సోర్స్గా. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు అంటే డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి తయారైనప్పుడు. అంటే డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి బాడీ యొక్క డిజైన్ని కూడా చేంజ్ చేయగలవు. దట్ మీన్స్ దిస్ డిఎన్ఏ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద చేంజింగ్ ఆఫ్ బాడీ డిజైన్. ఎలాగో చూద్దాం. డిఎన్ఏ కాపీయింగ్ అనేది జరుగుతుంది ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్లో. కాపీయింగ్ అంటే నథింగ్ బట్ జిరాక్స్. మనం జిరాక్స్లో ఒకటి పేపర్ జిరాక్స్ పెట్టినప్పుడు ఇంకొకటి ఎలా ఫామ్ అవుతుందో సేమ్ అలానే ఒక డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ ఫామ్ అవ్వడాన్ని డిఎన్ఏ కాపీయింగ్ అంట. ఇక్కడ చూడండి, పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అయ్యాయి. అలానే అందులో ఉన్న న్యూక్లియస్ కూడా డిఎన్ఏ కూడా రెప్లికేట్ అయ్యి అంటే మల్టిప్లై అయ్యి కాపీయింగ్ అనేది జరిగింది. దట్ కాపీడ్ డిఎన్ఏ ఎంటర్స్ ఇంటూ ద న్యూలీ ఫార్మ్డ్ సెల్. న్యూగా ఫామ్ అయిన సెల్లోకి కాపీ అయిన డిఎన్ఏ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫామ్ అయిన సెల్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. ఫుల్ అబ్జల్యూట్గా ఐడెంటికల్గా ఉంటాయి అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద కాపీయింగ్ రియాక్షన్స్. కాపీ అయిన రియాక్షన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వెన్ ద ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ డిఎన్ఏ విల్ హ్యావ్ సమ్ వేరియేషన్స్ విల్ అక్కర్ ఈచ్ టైం. ప్రతిసారి కాపీయింగ్ జరిగినప్పుడు వేరియేషన్స్ అనేవి కొన్ని జరుగుతాయి. వేరియేషన్స్ మీన్స్ చేంజెస్. యాజ్ ఎ రిజల్ట్ ద డిఎన్ఏ కాపీస్ మే బీ సిమిలర్, మే నాట్ బీ సిమిలర్. ఐడెంటికల్గా ఉండొచ్చు, ఐడెంటికల్గా ఉండకపోవచ్చు. ఇలా వేరియేషన్స్ జరగడం వల్ల డిఎన్ఏ కాపీ జరిగి కొన్ని సెల్స్ వర్క్ అవ్వచ్చు, కొన్ని సెల్స్ వర్క్ అవ్వకపోవచ్చు. అంటే వేరియేషన్స్ కనుక వర్క్ అవుతే దట్ సెల్ విల్ బీ సర్వైవ్డ్. సమ్ వేరియేషన్స్ వచ్చేసి డ్రాస్టిక్గా జరిగి డిఎన్ఏ కాపీ అనేది ఆ సెల్ సరిగా చేయలేకపోవచ్చు. దెన్ ద న్యూ బోర్న్ సెల్ అనేది చనిపోతుంది. అంటే వేరియేషన్స్ సర్వైవల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజంకి కారణమవుతాయి. దిస్ రిజల్ట్స్ ద రీప్రొడక్షన్ లీడ్స్ టు ది ఎవల్యూషన్. రీప్రొడక్షన్ ద్వారా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. నౌ మనము ఇంపార్టెన్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ చూద్దాం. దానికంటే ముందు వేరియేషన్స్కి ఇంట్రొడక్షన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. పాపులేషన్ అనేది వాటి యొక్క అబిలిటీ, రీప్రొడక్షన్ అబిలిటీని బేస్ చేసి కొన్ని ప్లేసెస్లో నివసిస్తూ ఉంటారు. నీచే మీన్స్ ప్లేస్. రీప్రొడక్షన్ ద్వారానే పాపులేషన్ అనేది సర్వైవ్ అవుతుంది కదా. సో రీప్రొడక్షన్ ఈజ్ లింక్డ్ టు ది స్టెబిలిటీ ఆఫ్ ద పాపులేషన్. హవెవర్ దిస్ నీచే మీన్స్ ప్లేస్, ఏరియా, ఇది ఆర్గానిజం కంట్రోల్లో ఉండదు. చాలా రీజన్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ చేంజెస్, వాటర్ లెవెల్ చేంజెస్ అలా జరిగినప్పుడు ఈ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి చాలా అవసరమవుతాయి. ఎలా అంటే దీస్ జెనెటిక్ వేరియేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అడాప్టేషన్ టు చేంజింగ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు డిఫరెంట్ అడాప్టేషన్స్ చేసుకోవడం వల్ల ఆ స్పీసీస్ అనేది సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఏ పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా లివింగ్ ఇన్ టెంపరేట్ వాటర్స్లో కొన్ని బ్యాక్టీరియా బతుకుతూ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ వాటర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొన్ని బ్యాక్టీరియా చనిపోతాయి, కొన్ని బ్యాక్టీరియా వేటిల్లో అయితే వేరియేషన్స్ జరిగి కొత్త బ్యాక్టీరియా అనేవి జనరేట్ అయ్యాయి. అలా జరగడం వల్ల
వెన్ ద టెంపరేచర్ ఎప్పుడైతే రైజ్ అవుతూ ఉంటుందో దెన్ ద న్యూలీ ఫార్మ్డ్ వేరియంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా విల్ సర్వైవ్. అలా టెంపరేచర్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేటివి సర్వైవ్ అవుతాయి. ఏవైతే వేరియేషన్స్కి జరగకుండా ఉన్నాయో ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతాయి. థస్ దీస్ వేరియేషన్స్ హెల్ప్ ద ఆర్గానిజం టు సర్వైవ్ ఇన్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉన్న కొద్దికి వేరియేషన్స్ జరగడం వల్ల ఈ స్పీసీస్ అనేవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ ఇన్ ది ఆర్గానిజమ్స్. Types of reproduction. Reproduction consists of two types: asexual reproduction, sexual reproduction. Now we will see about asexual reproduction. అసెక్షువల్ రిప్రొడక్షన్లో జర్మ్ సెల్స్ అంటే గ్యామెట్స్, స్పర్మ్ సెల్ కానీ ఎగ్ సెల్ కానీ ఫ్యూజన్ అనేవి జరగవు. ఇక్కడ ఓన్లీ సింగిల్ పేరెంట్ మాత్రమే, సింగిల్ పేరెంట్ నుంచే ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి జనరేట్ అవుతాయి. గ్యామెట్స్ అనేవి ఇన్వాల్వ్ అసలు కావు. ఫెర్టిలైజేషన్ కూడా జరగదు. దట్ ఈస్ asexual reproduction. And this asexual reproduction can be observed in both unicellular and multicellular. యూనిసెల్యులర్లో చూడొచ్చు, మల్టీసెల్యులర్లో చూడొచ్చు. ఫస్ట్ మనము యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ బైనరీ ఫిజన్ ఫస్ట్ వన్. బై మీన్స్ టూ, ఫిజన్ మీన్స్ స్ప్లిటింగ్. ఇక్కడ ఒక సెల్ 2 సెల్స్గా స్ప్లిట్ అయిపోతుంది. అంటే వన్ పేరెంట్ ఆర్గానిజం స్ప్లిట్స్ ఇంటూ 2 డాటర్ ఆర్గానిజం, 2 డాటర్ సెల్స్గా డివైడ్ అయిపోతుంది అనమాట పేరెంట్. అండ్ ఇన్ ద సేమ్ వే న్యూక్లియస్ కూడా దాంట్లో డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే అమీబా, బ్యాక్టీరియా అండ్ యుగ్లీనా, వీటిల్లో మనము బైనరీ ఫిజన్ని చూడొచ్చు. మన టెక్స్ట్ బుక్లో అమీబా, లీష్మానియా ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు. అమీబా అండ్ లీష్మానియా, దీస్ ఆర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇక్కడ లీష్మానియా వచ్చేసి కాలా అజార్ డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది. అమీబా అంటే మనకు ముందు నుంచే తెలుసు, ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ షేప్, దానికి షేప్ ఉండదు, దాని బాడీ వచ్చేసి చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఏ షేప్లో అయినా ఈ బైనరీ ఫిజన్ అనేది జరగచ్చు. ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ షేప్. హియర్ ఇన్ అమీబా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ స్టార్ట్స్ డివైడింగ్. న్యూక్లియస్ అనేది డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే దాని బాడీ, సెల్ బాడీ కూడా డివైడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే న్యూక్లియస్ అనేది డివైడ్ అయిపోతుందో ఇన్ ద సేమ్ టైం సెల్ అనేది కూడా డివైడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయి ద పేరెంట్ సెల్ విల్ గివ్ రైస్ టు ది 2 డాటర్ అమీబా సెల్స్. 2 డాటర్ సెల్స్ అనేది అమీబా ఫామ్ చేసింది త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ ఫిజన్. 2 సెల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి బైనరీ ఫిజన్ అని అన్నారు. అలాగే ఇప్పుడు లీష్మానియాలో చూద్దాం. అమీబాలో అంటే షేప్ లేదు కాబట్టి ఎలా అయినా జరగచ్చు. బట్ ఇన్ లీష్మానియా ఇట్ హ్యాస్ స్పెసిఫిక్ షేప్ కాబట్టి స్పెసిఫిక్ డైరెక్షన్లోనే ఈ ఫిజన్ అనేది జరుగుతుంది. 1 సెల్ డివైడ్స్ ఇంటూ 2 సెల్స్, 2 సెల్స్గా లీష్మానియా అనేది డివైడ్ అయిపోయి డాటర్ సెల్స్ని ఫామ్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ మల్టిపుల్ ఫిషన్. పేరెంట్ డాటర్ సెల్స్ని మల్టిపుల్గా అంటే మెనీ సెల్స్గా డివైడ్ అవుతుంది అనమాట. పేరెంట్ సెల్ అనేది మల్టిపుల్గా స్ప్లిట్ అయిపోతుంది. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ప్లాస్మోడియంలో చూడొచ్చు. ప్లాస్మోడియం మనం 8th క్లాస్లో చదివాం. ఇట్ ఈజ్ ఎ ప్రోటోజోవా. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క సెల్ చాలా సెల్స్గా డివైడ్ అయిపోయి చాలా సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మనకు తెలుసు ప్లాస్మోడియం అనేది ఒక మలేరియల్ పారాసైట్, మలేరియాని కాజ్ చేసే పారాసైట్ అని మనం 8th క్లాస్లో చదివాం. నెక్స్ట్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్ అనేది ఒక యూనిసెల్యులర్ ఫంగస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈస్ట్లో బర్డ్స్ అనేవి వాటి బాడీ చుట్టూ ఎక్కడైనా ఫామ్ అవుతాయి. ఆ బర్డ్స్ అనేవి, బర్డ్ అంటే మొగ్గలాగా ఉంది కాబట్టి దాన్ని BUD బర్డ్ అని అన్నాము. అండ్ దిస్ బర్డ్ ఫార్మ్స్ ఏ చైన్ లైక్ స్ట్రక్చర్, చైన్ లాగా బర్డ్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి. వెన్ ఎవర్ ద బర్డ్ డెవలప్స్ ఇంటూ న్యూ ఇండివిజువల్, బాగా డెవలప్ అయిపోయిన తర్వాత దట్ బర్డ్ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ నుంచి విడిపోయి న్యూ ఆర్గానిజంని జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఏమేమి జరిగాయో ఒకసారి మళ్ళీ చూసుకుందాం. బైనరీ ఫిజన్ వచ్చేసి అమీబా, లీష్మానియా. మల్టిపుల్ ఫిజన్ వచ్చేసి ప్లాస్మోడియంలో జరిగింది. అలాగే బడ్డింగ్ వచ్చి ఈస్ట్లో చూసాం.
Now, asexual reproduction in multicellular organisms. Multicellular organismsలో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. The first one process, that is the fragmentation. ఫ్రాగ్మెంటేషన్ వచ్చేసి స్పైరోగైరా, దట్ ఈజ్ ఆల్గే. 8th క్లాస్లో వచ్చేసింది మనకు ఆల్రెడీ. ఆల్గే ఎగ్జాంపుల్ స్పైరోగైరా. ఇక్కడ ద ఆర్గానిజం బాడీ, ఏదైతే ఆర్గానిజం బాడీ ఉంటుందో అది ఫ్రాగ్మెంట్స్ లాగా కట్ అయిపోతుంది. ఫ్రాగ్మెంట్స్ మీన్స్ స్మాల్ పీసెస్. ద బాడీ ఆఫ్ ద ఆర్గానిజం దట్ స్ప్లిట్స్ ఇంటూ పీసెస్, ఫ్రాగ్మెంట్స్ లాగా కట్ అయిపోతుంది. ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ న్యూ ఆర్గానిజం. ప్రతి ఫ్రాగ్మెంట్ కూడా న్యూ ఆర్గానిజం లాగా ఫామ్ అవుతుంది. అందుకే దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అని అన్నాం. అండ్ నెక్స్ట్ రీజనరేషన్. రీజనరేషన్లో ఏదైతే బాడీ పార్ట్స్ కట్ అవుతుంటుంటాయో ప్రతి పార్ట్ కూడా ప్రతి ఆర్గానిజం, కొత్త ఆర్గానిజంని రీప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అండ్ దిస్ రీజనరేషన్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ప్లెనేరియా అండ్ హైడ్రా. ప్లెనేరియాలో, హైడ్రాలో చూస్తాం. ఇక్కడ చూడండి, ద ప్లెనేరియా బాడీ ఈజ్ కటెన్ ఇంటూ 3 పీసెస్. ప్రతి పీస్ కూడా కంప్లీట్ ఇండివిజువల్గా గ్రో అయింది. అండ్ దట్ ఈజ్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ రీజనరేషన్. అండ్ నెక్స్ట్ దట్ వన్ ఈజ్ హైడ్రా. హైడ్రాలో బడ్డింగ్ అనేది జరుగుతుంది. మనం ఆల్రెడీ ఈస్ట్లో బడ్డింగ్ చూసాం. అంటే బడ్డింగ్ 2 ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. వన్ ఈజ్ ఈస్ట్ అండ్ నెక్స్ట్ వన్ హైడ్రా. ఇన్ హైడ్రా ద స్మాల్ బర్డ్స్ ఆర్ డెవలప్డ్ ఆన్ దేర్ బాడీస్. వాటి యొక్క బాడీస్లో స్మాల్ బర్డ్స్ అనేవి డెవలప్ అయిపోయి న్యూ ఇండివిజువల్ ఆర్గానిజంగా అది ఎప్పుడైతే పెరుగుతుందో పేరెంట్ బాడీ నుంచి అది డిటాచ్ అయిపోయి, సెపరేట్ అయిపోయి న్యూ ఇండివిజువల్ ఆర్గానిజంగా గ్రో అయిపోతుంది. నౌ వెజిటేటివ్ ప్రాపగేషన్. ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఫ్లవర్ ఈజ్ ద రీప్రొడక్టివ్ పార్ట్ and remaining all parts are vegetative parts. Through these vegetative parts, the vegetative propagation is done. Vegetative propagation అనేది జరుగుతుంది. లీవ్ ద్వారా, బడ్ ద్వారా, స్టెమ్ ద్వారా, అలాగే రూట్స్ ద్వారా. అందుకే దీన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అని అన్నారు. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఏ విధంగా చేస్తారంటే స్టెమ్ కటింగ్, లేయరింగ్ అండ్ గ్రాఫ్టింగ్. స్టెమ్ కటింగ్, స్టెమ్ని కట్ చేసి ఆ స్టెమ్ ద్వారా ఇంకొక న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడం. ఎగ్జాంపుల్ షుగర్ కేన్, గ్రేప్స్, బోగన్విల్, అంటే పేపర్ పూలు అంటాం కదా, అది బోగన్విల్. అలాగే లేయరింగ్, అంటు తొక్కడం. రోజెస్లో మల్లె తీగలు అలా అంటు తొక్కి పెడతాం కదా, అలా. గ్రాఫ్టింగ్, మ్యాంగో, గువా, ఇలా హైబ్రిడ్ వెరైటీస్, అంటే ఒక 2 వెరైటీస్ని సేమ్ ప్లాంట్లో తీయడం కోసం గ్రాఫ్టింగ్ని యూస్ చేస్తాం. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, మామూలుగా మనం ఒక సీడ్ని కనుక నాటినట్లయితే అది పెరగడానికి, అలాగే ఫ్రూట్స్ రావడానికి చాలా కాలం పడుతుంది. కానీ ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక బ్రాంచ్ని లేదా కట్టింగ్స్ని యూస్ చేస్తాం కాబట్టి. ఈ ప్రాసెస్ అనేది సీడ్లెస్ ఫ్రూట్స్ని కూడా మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ బెనానాస్ కానీ, ఆరెంజెస్, వీటిల్లో సీడ్లెస్ అనేవి మనము చూడొచ్చు ఆ ఫ్రూట్స్ని. అండ్ ఆల్సో వెజిటేటివ్ ప్రాపగేషను జెనెటికల్లీ సిమిలారిటీ, పేరెంట్స్ ఎలా ఉంటాయో అలాంటి ప్లాంట్స్నే మనము జనరేట్ చేయొచ్చు. ఎలాంటి క్యారెక్టర్స్ అయితే మనకు కావాలో పేరెంట్ నుంచి అవే మనము రీజనరేట్ చేసుకోవచ్చు ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా. వెజిటేటివ్ ప్రాపగేషన్ త్రూ లీవ్స్. లీవ్స్లో ఏ విధంగా వెజిటేటివ్ ప్రాపగేషన్ చూడొచ్చు అంటే ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం. బ్రయోఫిల్లం అనే ప్లాంట్లో లీఫ్ ఎడ్జెస్లో బర్డ్స్ అనేవి డెవలప్ అయిపోతాయి. అండ్ దీస్ బర్డ్స్ వెన్ దే ఆర్ ఫాలెన్ ఆన్ ద సాయిల్లో పడిపోతూనే ఈ న్యూ ప్లాంట్స్ అనేవి మళ్ళీ రీజనరేట్ అవుతాయి ఆ బర్డ్ నుంచి. And the next process is spore formation. We can observe this spore formation in the rhizopus, that is the commonly known as bread mold. అండ్ ఇక్కడ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ స్పోర్ ఫార్మేషన్ ద్వారా జరుగుతుంది. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాం. ఏ బాల్ లైక్ స్ట్రక్చర్ ప్రెజెంట్ అట్ ద టిప్ ఆఫ్ ద ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్, దట్ ఈజ్ హైఫే. హైఫేకి టిప్పున బాల్ లైక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని స్పోరాంజియం అని అంటారు. అండ్ దిస్ స్పోరాంజియం కన్సిస్ట్ ఆఫ్ ద బ్లాక్ డాట్ లైక్ స్ట్రక్చర్.
మీరు అక్కడ బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్లాక్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి స్పోరాంజియంలో ప్రెజెంట్ అయి ఉంటాయి. వెన్ దిస్ స్పోరాంజియం బర్స్ట్, ఎప్పుడైతే ఈ స్పోరాంజియం బర్స్ట్ అవుతుందో అంటే మొత్తము పగిలిపోతుందో, దెన్ ద స్పోర్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద స్పోరాంజియం రిలీజెస్ అవుట్ సైడ్, అవి అవుట్ సైడ్కి రిలీజ్ అయిపోతాయి స్పోర్స్ అనేవి. అండ్ ద స్పోర్స్ రిలీజ్డ్ అవుట్, ఆ స్పోర్స్ ఏవైతే బ్రెడ్ మీద పడతాయో, బ్రెడ్ మీద కానీ ఎక్కడైనా కానీ పడతాయో అవి ఏమవుతాయంటే న్యూ రైజోపస్ ఫంగస్ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఈ విధంగా స్పోర్స్ అనేవి కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుతాయి. ఇన్ ద ఎగ్జాంపుల్ ఇన్ ఫంగై. In this manner, we have discussed all types of asexual reproduction methods. Now, sexual reproduction in plants. The reproductive part in plant is flower. All of you might have known that flower is the reproductive part. And the flower consists of male part and female part. And also sepals, petals. Female part వచ్చేసి pistil. And stamens are the male reproductive part. If a flower has both these male and female part, ఒక ఫ్లవర్లో రెండు పార్ట్స్ మేల్ ఫీమేల్ రెండు ఉంటే దాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ అంటాం. ఎగ్జాంపుల్ హైబిస్కస్ మస్టర్డ్. ఇంకొన్ని ఫ్లవర్స్లో మేల్ కానీ ఫీమేల్ పార్ట్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే అండ్ దట్ ఫ్లవర్ ఈజ్ నోన్ యాజ్ యూనిసెక్షువల్ ఫ్లవర్. ఎగ్జాంపుల్ పపాయ, వాటర్మెలన్. Now the male part and female part has the structures. We will see that now. The male part, that is stamen, it consists of anther and filament. Anther filament అనేవి మేల్ యొక్క పార్ట్స్ అన్నమాట. ఇక్కడ యాంథర్ మీద ఎల్లో కలర్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. దట్ ఈజ్ నోన్ యాజ్ పోలెన్ గ్రెయిన్స్. అండ్ దీస్ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ద మేల్ గ్యామెట్స్, మేల్ రీప్రొడక్టివ్ సెల్స్. మామూలుగా మనం చాలా ఫ్లవర్స్లో చూస్తూ ఉంటాం ఎల్లో కలర్ పౌడర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి ఫ్లవర్ మిడిల్లో. వాటినే పోలెన్ గ్రెయిన్స్ అంటామన్నమాట. అండ్ దీస్ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ద మేల్ గ్యామెట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ దీస్ హెల్ప్స్ ఇన్ ద రీప్రొడక్షన్. దిస్ పోలెన్ గ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ద మేల్ న్యూక్లియస్. Male nucleus is present. And now the pistil, female reproductive part of a flower. It consists of stigma, and stigma is the sticky in nature. Next is style. It is the middle part, that is long structure, and next one that is ovary. Ovary అనేది బల్జ్డ్ షేప్లో ఉంటుంది అండ్ దాంట్లో ఓవ్యూల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈచ్ ఓవ్యూల్ కన్సిస్ట్ ఆఫ్ ఎగ్ సెల్. ప్రతి ఓవ్యూల్లో ఎగ్ సెల్ అనేది ప్రెజెంట్ అండి. ఇట్ ఈస్ ద ఫీమేల్ గ్యామెట్. నౌ మనం పాలినేషన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ద పాలినేషన్ మీన్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు ది స్టిగ్మా. స్టామెన్లో ఉన్న యాంథర్ మీద నుంచి స్టిగ్మా మీదికి పోలెన్ గ్రెయిన్ వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్నే పాలినేషన్ అని చెప్తున్నాం. హౌ దిస్ పాలినేషన్ అకర్స్. పాలినేషన్ ఎలా జరుగుతుంది? 8th క్లాస్లో మనం ఆల్రెడీ చదివాం. సమ్ ఏజెంట్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ ది పాలినేషన్ లైక్ విండ్, వాటర్, ఇన్సెక్ట్స్ ఆర్ సమ్ యానిమల్స్. ఇవి పాలెన్ గ్రెయిన్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ది పాలినేషన్ ఆల్సో హ్యాస్ 2 types, సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ మీన్స్ ఇఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ అనేది యాంథర్ నుంచి స్టిగ్మా మీదికి అంటే సేమ్ ఫ్లవర్లో జరిగిన లేదా డిఫరెంట్ ఫ్లవర్ కానీ సేమ్ ప్లాంట్ నుంచి వచ్చిన దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఇలా కాకుండా వెన్ ద పోలెన్ గ్రెయిన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది వన్ ఫ్లవర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ అంటే డిఫరెంట్ ప్లాంట్ మీద నుంచి ఇంకొక డిఫరెంట్ ప్లాంట్ యొక్క స్టిగ్మా మీద వెళ్ళి పడినప్పుడు దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. అంటే ఫ్లవర్ డిఫరెంట్, ప్లాంట్ డిఫరెంట్, ఇది క్రాస్ పాలినేషన్ అనేది అంటాం. నౌ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ మీన్స్ వెన్ ది పోలెన్ గ్రెయిన్ డ్యూరింగ్ ద పాలినేషన్ ట్రాన్స్ఫర్ ఆన్ టు ద స్టిగ్మా మీదకి వచ్చినప్పుడు, స్టిగ్మా అనేది స్టిక్కీ అని చెప్పుకున్నాం కదా, ఆ స్టిగ్మా మీద పడినప్పుడు దిస్
పోలెన్ గ్రెయిన్ డెవలప్స్ ద పోలెన్ ట్యూబ్ని డెవలప్ చేస్తుంది. అది ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అంటే ఓవరీ వరకు ట్రావెల్ అవుతుంది. త్రూ ది స్టైల్ ద్వారా ఓవరీ వరకు అది రీచ్ అవుతుంది. అండ్ దిస్ పోలెన్ మేల్ న్యూక్లియై ఏవైతే ఉన్నాయో దే ట్రావెల్ త్రూ ద పోలెన్ ట్యూబ్ అండ్ రీచెస్ ద ఎగ్ సెల్ ప్రెజెంట్ ఇన్ ద ఓవ్యూల్లో ఉన్న ఎగ్ సెల్ని కలుస్తాయి అన్నమాట. అండ్ జైగోట్ ఈస్ ఫార్మ్డ్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్టిలైజేషన్. ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ద జైగోట్ డివైడ్స్ సెవరల్ టైమ్స్. చాలాసార్లు డివైడ్ అయిపోయి ఎంబ్రియో లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ నౌ దిస్ ఓవ్యూల్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నది సీడ్ లాగా మారిపోతుంది. అండ్ ఓవరీ ఏదైతే ఉన్నిందో అది ఫ్రూట్ లాగా మారిపోతుంది. అండ్ ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ఫ్లవర్ అనేది సీడ్స్ని, అలాగే ఓవరీ అనేది ఫ్రూట్ లాగా మారిపోతుంది. రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సెపెల్స్ కానీ లేదా కొరోలా ఫ్లవర్ యొక్క పార్ట్స్, పెటల్స్ ఇవన్నీ కూడా రాలిపోతాయి, ఫాల్ ఆఫ్ అయిపోతాయి. సీడ్ ఫార్మేషన్ అయితే మనం ఇందాక చూసాము. అండ్ ఈ సీడ్ ఎలా జర్మినేట్ అవుతుంది అంటే జర్మినేషన్ మీన్స్ మొలకెత్తడం. ఎలా మొలకెత్తుతుంది అంటే ఈ సీడ్లో ఎంబ్రియో ఉందని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఎంబ్రియో అనేది దీనికి అవసరమైనంతగా న్యూట్రిషన్ని ఇస్తుంది. దాని ద్వారా ఈ సీడ్ అనేది న్యూ ప్లాంట్గా ఫామ్ అయిపోతుంది. Try to answer these questions and we will meet in next class. And in the next class we will discuss about సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్. నెక్స్ట్ క్లాస్లో మనము హ్యూమన్స్లో ఏ విధంగా సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందో తెలుసుకుందాం.